ఎవరికి తెలియకుండా లంచం పట్టుకుంటలేదా? అది చూస్తారు. మన చేతులు ఎలా ఉన్నాయంట? రక్తంతో నిండి ఉన్నాయంట. ఈ వేళ్ళు దోషముతో ఉన్నాయంట. కింద చదివాన త్వరగా. గమనించండి ఒక మాటని. బైబిల్లో ఉన్న వారందరూ కూడా తీయాలి, చూడాలి. ఎందుకంటే మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జీవగ్రంథం తప్పుకోకుండా మన చేతి ఉండాలి. దేవుని స్తోత్రం. చాలా మంది దినాన ప్రయాణం ఊరికి వెళ్ళే వాళ్ళకి ఇలాగ వెళ్ళిపోతున్నాము. బైబిల్ అనేది పట్టుకోము. చాలామంది సెల్ ఫోన్లో చూస్తున్నారు. సెల్ ఫోన్లో బైబిల్ అవసరం నా ఫోన్లో ఉందలే. ఈ లోకసరమైన చెత్త అంతా అందులోనే ఉంటుంది. వాళ్ళందరూ నువ్వు బైబిల్ చూస్తూ ఉంటావు. అలా చూడాలంటే ఈ ప్రింట్ ఎంత ఆపివేయాలిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మన కోసమే దేవుడు మాట్లాడుచున్నాడు. చదివాను మరొకసారి మాట. నీతిని బట్టి ఎవడును కూడా పలుకుతామా? అరే బాబు, నీకు ఒక 200 ఇస్తారా, లేదంటే ఎంతో కొంత ఇస్తారా? ఇది కొంచెం మాట నువ్వు తిప్పితే చాలు ఈ పని అయిపోయినట్టే. దేవుని స్తోత్రం. మాట్లాడతామా లేదా? నిజంగా ఈ మాట నాకు ఒకటి గుర్తుకో వస్తుంది. ఇది ఏలూరు పక్కన ఏదో ఊరు ఉంది. నేను వెళ్ళాను అక్కడికి. 7 వారాల ప్రేయర్కి వెళ్ళాను. మా అయ్యగారిని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి గుర్తుకురాట్లా. వెళ్ళినప్పుడు అక్కడికి ఒక యవ్వన బిడ్డ మరి చాలా శ్రమలో ఉన్నాడంట. నా ఫోన్ నెంబరు ట్రైన్లో ఇచ్చారంటే ఎవరో తెలీదు. అలా ఫోన్లో ప్రార్థన చేయగా తర్వాత ఆయనకి ఏం జరిగిందంటే, కుటుంబంలో అంత బాగానే ఉంది, చక్క ఉన్నతమైన శిఖరం మీద ఉన్నాడు, జాబ్ 40,000 30,000 సాలరీ, అంత బాగానే ఉంది. ఆయన కళ్ళ ఎదుట ఒక వ్యక్తిని చంపివేసి గుద్దించి వెళ్ళిపోతే ఈయన దాన్ని చూడలేదు కూడా. ఆ సాక్ష్యము తారుమారు చేసి తను చంపలేదు, తనే చంపేది అని ఒక మాట చెప్పు చాలు, నీకు ఎంత ఇస్తామన్నారు. దానికి ఈయన ఓకే పడిపోయి సిద్ధపడి కలిగాడు. దేవుని స్తోత్రం. చూడాలా. కానీ వారి పిల్ల పాపలతో ఉన్న తన యజమాన్ని చంపివేస్తే తన చూడుకోకన సాక్ష్యానికి వెళ్తానన్నాడు. దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు తన లేడు మన మధ్యన. అబద్ధం సాక్ష్యం చెప్పవద్దు, కీడుని బట్టి మాట్లాడవద్దు అన్నదానికి నిదర్శనం ఇది ఖచ్చితంగా. తర్వాత మన దగ్గరకు వచ్చేది. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడారంట. నాకు ముందు కనబడినప్పుడు నాన్న ఒక కుటుంబం కన్నీటి పాలయ్యి వ్యాధిని చెందుతుంటే నువ్వు అబద్ధ సాక్ష్యం అలా చెప్తావు, నువ్వు చూసావా? చూడలేదమ్మా. మరి ఎందుకు? ఆ కుటుంబం వ్యాధిని నీకు తగిలింది కదా, మరి ఎందుకు? కొంత ధనం వేస్తా, నీకు దేవుడు సాలరీ ఇస్తున్నాడు కదా అన్నప్పుడు సరే వెళ్ళనమ్మా అన్నాడు. తర్వాత నా మనసు మరి ఎలా మారిందో ఏం జరిగిందో, కొద్ది రోజుల తర్వాత ఉన్న జాబ్ కూడా పోయింది. మళ్ళా పడ్డాడు. దేవుడు 1-2 ఆశీర్వదించాడు. మరలా దేవుడి విషయంలో దూరం అయ్యాడు. తన మాట విషయంలో ప్రతి విషయంలో దూరముగా ఉన్నాడు. వాళ్ళు చాలా కలిగిన వారు. ఎందుకంటే బాగా పేద స్థితి అయినా దేవుడు ఉన్నతమైన శిఖరం మీద ఉంచాడు. దేవుడికి కొంచెం విరుద్ధంగా ప్రవర్తించటం వల్ల కరోనా కాలంలో చిన్నపిల్లలండి, 2 మగ పిల్లలు. కరోనా కాలంలో భార్య పిల్లల ప్రేమ లేక గదిలో ఉంచారంట. ఆయన్ని కేక వేశారంటే ఎవరు పట్టించుకోలేదంట. కొట్టుకున్నాడు, చనిపోయాడు. చనిపోయిన 2 గంటల దాకా ఎవరు కాజుకు తెలియలేదు. దేవుని స్తోత్రం. అబద్ధము ప్రాణం మీదకి తెచ్చి పెడితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంత ప్రేమించావు, ఎంత పెట్టావు అది అనవసరం అండి. దేవుని ఎదుట ఎంత ప్రేమ నీలో ఉన్నది అనేది కావాలి. దేవుని స్తోత్రం. అంతేగాని మంచి పదార్థం పెట్టావు, మంచిగా మాకు ఏదో చూసావు. నేనైతే అస్సలు ఇష్టపడను దాని విషయంలో, తినే విషయంలో, చూపించే ప్రేమ విషయంలో. అది కాదు, ముందు నా యేసుని ప్రేమించటం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుని ప్రేమించటే కంటే నా యేసుని ప్రేమించటంలో ఉన్న గొప్పతనం దేనిలోని కూడా లేదు. ఈరోజు నన్ను ప్రేమించి మంచి ఆహారం పెట్టి నీవు ఈరోజు నాకు ఎంతో ప్రేమను చూపించిన తర్వాత నీ నిబంధనకు వచ్చాక ఈ ఒక్కరోజు ఆ ప్రేమ చూపిస్తావు. కానీ నా యేసు మీద ప్రేమ
ఎందుకంటే ఒక్క క్షణములో మంచి భోజనం పెట్టి చల్లటి మంచినీళ్ళు ఇచ్చి చక్కగా మంచి ఏసీలో పొండికేసి ప్రేమ అయిపోద్ది. అలా కాదండి. యేసయ్యలో ప్రేమ చూపించాలంటే నీకున్నదంతా విడిచిపెట్టాలి. ఆ ప్రేమని దేవుని ఎదుట ఎత్తపరచాలి. దేవుని స్తోత్రం. అది కష్టమని మనుషుని ప్రేమిస్తారు కానీ యేసయ్యని ప్రేమించరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు నమ్మితే మహిమ కార్యం జరుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు, ఎవరు కూడా న్యాయాన్ని బట్టి మాట్లాడరండి. కింద చదువున్న మాటని, సత్యమును బట్టి ఎవడును ఏడ్చమాడు. చూడండి, మీరు ఎక్కడైనా గమనించండి, ఇది ఎక్కడైతే చెడు మార్గం అంటామో దానిగా సపోర్ట్ పలుకుతాం. సత్యముగా నిలబడే వరకు ఒక్కళ్ళు కూడా మాట్లాడు. ఒకళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేసినా అంటాం. నిజం పలకాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ పలకనేమో మనం. ఈ కీడు మాటలు, అబద్ధ మాటలు శ్రద్ధగా ముందు నువ్వేం జరిగిందో చెప్పు అంటాను. ఇది న్యాయమైన మాట మాట్లాడాలని నువ్వు చెప్పు. నీతైన మాటలు ఆపివేసి అబద్ధములాడే మాటలే ఆలకిస్తావు. కింద చదువురాను, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని దేవుని స్తోత్రం. ఎవరైనా న్యాయం కోసం ఎవరైనా మాట్లాడతారా? వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు మాట్లాడతారంట. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడైనా గమనించండి, సత్యం గురించి ఎవరు కూడా మాట్లాడరు. కీడుని బట్టే మాట్లాడతారు, మన తలంతుని బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీడుని బట్టి మాట్లాడతారు, న్యాయాన్ని బట్టి ఎవ్వరూ మాట్లాడరు. కొంతమంది చూడండి, లెగిసిన కాలంటే అబద్ధములు ఆడితేనే బ్రతుకుతారు. అబద్ధం ఆడకపోతే వాళ్ళ జీవితం లేదండి. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ మాట్లాడతారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతారు. హల్లెలూయా. కీడుని బట్టి నీ నేలకు మాట్లాడుతూ ఉంటుందంట. దయచేసి అలా మాట్లాడవద్దని ఈరోజు వాక్యం నీతో నాతో మాట్లాడుచుండండి. కిందకి చదువున్నాను. చాలు నాన్న. దేవుని స్తోత్రం. చెడు గర్భము ధరించి పాపము కంటదండి. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట, నిన్ను పిలుచుకున్నవాడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. నీవు ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. నా దేవుని కార్యము కలుగునుగాక. ఆమేన్. అందుకనే నా కనులు నా స్వరము వినుగాక. ఎస్ఐ స్వరాన్ని వింటామా మనము? బాబు, దేవుని మాటలను ఆయన ప్రకటించు. వాము, ఇది ఎంత కష్టమో. దేవుని పనిచేస్తే ఎవరి లాభమా ఏంటి? ఈ లోకం పనిచేస్తే ఎక్కడ లేని భోగుపడితే కానీ దేవుని పనిచేస్తే లాభమేమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నన్ను పౌలు అన్నాడు, అయ్యా నిద్ర రాత్రులు, ఆకలి పస్తులు, వస్త్రహీనత అన్నీ అనుభవించిన వాడినయ్యా, అయినా నాకు ఇంకా ఇది చాలదు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? మంచి లైఫ్ కావాలి, ఆకలి పొత్తులు ఉండకూడదు, మంచి వస్త్రం కావాలి, ఎక్కడ బట్ట నలగకూడదు, అందల మీద ఉండాలి, నాకంటే రాజు మరెవరు కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్న మాటను మర్చిపోతున్నావు. ఈరోజు ఆ మాట నువ్వు గుర్తు పెట్టుకుంటే నా దేవుని సింహాసనం మీద నిన్ను ఉంచుదురుగా, ఆయన కార్యములు మీరు చూస్తుదురుగా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడండి, మహోన్నతుడండి. ఆయనకు సాటి ఎవరండి? ఆయనకు సాటి ఎవరు? ఆయన ఆకాశం మీద, ఇదిగో భూమి కింద ఉండగలిగిన సజీవుడు. మనం ఆరాధిస్తున్నవాడు నమ్మదగినవాడు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళైనా సరే కన్నీరు కార్చి నా స్థితిలో నా స్థితిలో నా స్థితిలో అనవచ్చు, కానీ ఎవరు నీ కష్టకాలని పంచుకోరు, నీ దుఃఖ దినములు తీర్చరు. కానీ ఆ ఒక్క కన్నీటి పట్టు నా యేసయ్య ఎదుట కారిస్తే దక్షిణమే నీ కన్నీటిని తొడవగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళ నిండా కన్నీరు గూడి కట్టినా నీ వైపు చూడగానే దుఃఖమాగి
నీవేనా అసయ సౌరము నీవే అసయ దుర్గము నీవే అసయ సౌరము నీవే అసయ దుర్గము నీవే నా కొండ కోట నీవే నాకు చోటు నీవే నా కొండ కోట నీవే నాకు చోటు నీవే నీ వైపు చూస్తూనే సాగిపోతానయ్యా నాకున్న ఆధారం నీవేనయ్యా నీ వైపు చూస్తూనే సాగిపోతానయ్యా నాకున్న ఆధారం నీవేనయ్యా ఆశ్రయ సౌందము నీవే గట్టిగా నా కొండ కోట నీవే నాకు చోటు నీవే నా కొండ కోట నీవే నాకు చోటు నీవే దేవుని స్తోత్రం హల్లెలూయా మన కళ్ళ నిండున్న ఈ కన్నీరుని తొడవగలవాడు ఆయన తప్ప మరి ఎవరు కూడా లేరండి ఈ గుండెలో వ్యాధులంతా తొలగించగలవాడు ఆ మహోన్నతుడేనండి కొంతమంది చూడండి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఓ లబ్బ లబ్బ ఏడు చేస్తారు అది కాదండి నా ఎస్ఐ దగ్గర నువ్వు దుఃఖపడినట్లయితే నీ దుఃఖ దినములు తీరిపోవును కాదు నీ కన్నీరు నచ్చంగా మార్చగలుగును కాదు మనం నమ్ముకున్నవాడు ఎలాంటి వాడు నమ్మదగిన వాడు మనల్ని పిలుస్తున్న వాడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగిన వాడు వద్దకు నువ్వు వస్తే దేవుని మహిమ మీరు పొందుకుందురు గాక ఆయన బలిష్టమైన రెక్కల కింద ఆరోగ్యము నీకు కలుగును గాక ఈ కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురు గాక ప్రార్థన చేసుకుందాము అదే రీతిగా మరి మా చిన్నమ్మాయి వాళ్ళు బందర్లో మీటింగ్